అయ్యప్ప స్వామి చరిత్ర హిందూ పురాణాలలో ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈయనను హరిహరసుతుడు, ధర్మశాస్త్ర మరియు మణికంఠుడు అని కూడా పిలుస్తారు. అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతం. శివకేశవుల తేజస్సు. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించింది. అతని సోదరి అయిన మహిషి తన అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. మహిషి వరం. తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా శివుడు మరియు విష్ణువులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప మరెవరితోనూ తనకు చావు లేకుండా వరం కోరింది. ఈ వరం కారణంగా దేవతలను, మునులను మహిషి పీడించడం మొదలుపెట్టింది. మోహిని రూపం. దేవతల ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మథనం సమయంలో దేవతలకు అమృతం పంచడానికి ధరించిన మోహిని అవతారాన్ని మళ్లీ ధరించాడు. దివ్య జననం. మోహిని రూపంలో ఉన్న విష్ణువును చూసి పరమశివుడు ఆకర్షితుడయ్యాడు. వారిద్దరి కలయికతో శివకేశవుల దివ్య తేజస్సుతో ధర్మశాస్త్ర అయ్యప్ప జన్మించాడు. పందడం రాజ్యంలో బాల్యం. పసికందుగా అవతారం. అయ్యప్ప స్వామి లోక కళ్యాణం కోసం తండ్రులైన శివకేశవుల ఆజ్ఞ ప్రకారం కేరళలోని పంపా సరోవరం తీరంలో మెడలో బంగారు గంట, మణి, మాలతో పసికందు రూపంలో అవతరించాడు. అందుకే ఆయనను మణికంఠుడు అని పిలుస్తారు. దత్తత. సంతానం లేని పందళం రాజు రాజశేఖరుడు అడవికి వేటకు వెళ్లినప్పుడు ఈ పసికందును చూసి ఎంతో సంతోషించి భగవత్ ప్రసాదంగా భావించి అంతఃపురానికి తీసుకువచ్చి పెంచుతాడు. రాజకుమారుడు మణికంఠుడిగా పెరిగిన అయ్యప్ప చిన్ననాటి నుండే అస్త్ర శస్త్ర విద్యలలో ఆరితేరి తన దైవిక శక్తులను ప్రదర్శిస్తూ ఉండేవాడు. మహిషి సంహారం మరియు శబరిమల ప్రయాణం. కుట్ర. రాజుకు సొంత కుమారుడు పుట్టడంతో రాణి మరియు దివాన్, మంత్రి కుట్ర పన్ని రాణికి తలనొప్పి వచ్చిందని, దానికి పులిపాలు కావాలని కోరుతారు. పులిపాలు తేవడానికి మణికంఠుడిని అడవికి పంపాలని పథకం వేస్తారు. దివ్యలీల. మణికంఠుడు తన తల్లి కోరిక నెరవేర్చడానికి అడవికి బయలుదేరుతాడు. అడవిలో మహిషి అనే రాక్షసిని సంహరిస్తాడు. దేవతలు ఇంద్రుడి నేతృత్వంలో పులి రూపంలో వస్తారు. శబరిమలలో వెలియడం. అయ్యప్ప పులిపై కూర్చుని పందడం రాజ్యానికి తిరిగి వస్తాడు. తన దైవాంశను రాజుకు తెలియజేసి తాను ఎక్కడైతే బాణం సంధిస్తానో ఆ ప్రదేశంలో తనకు ఆలయం నిర్మించమని కోరతాడు. ఆ ప్రదేశమే శబరిమల. అయ్యప్ప స్వామి శబరిమలలో బ్రహ్మచారిగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఆయన సత్యం మరియు ధర్మానికి ప్రతీకగా నిలుస్తారు.